ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు అనేవి సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ఎటువంటి అదృష్ట ఫలితాలను ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా పొందుకోబోతున్నారు? ఆ స్త్రీ ఎవరు? అలాగే మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశివారు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు. అలాగే ఈ సింహరాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా అత్యధికమైన ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మానవత్వంపై, మంచితనంపై వీరికి అంతులేని అభిమానం కూడా ఉంటుంది. కొత్త వ్యక్తులను కూడా తొందరగా నమ్మేస్తూ ఉంటారు. జాలిపడే దృశ్యం కనిపించినట్లయితే ఇతరులు కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని వారికి చేతనైనంత వరకు సహాయం చేస్తారు. దీన్ని అదనుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే సందర్భాలు కూడా సింహరాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి. మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచటం, కపట ప్రేమ చూపించటం వీరి స్వభావం అస్సలు కానే కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని, వీరు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకం. సింహరాశివారు డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలను విలువైనవిగా భావించరు. కానీ సింహరాశివారు కీర్తి దాహాన్ని కలిగి ఉంటారు. ప్రచారకాంక్ష కూడా అధికంగా ఉంటుంది. ఈ రెండు విషయాలను కనుక కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే జీవితంలో మంచి స్థాయిలోకి ఎదగగలుగుతారు. అయితే ఫిబ్రవరి మాసంలో ఈ సింహరాశివారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదంతో నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ సమయంలో మాతృమూర్తి కావచ్చు, ఒకవేళ మీకు కన్న తల్లి కనుక లేనట్లయితే మాతృ సమానమైన వ్యక్తులు ఎవరైనా సరే వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. లేకపోతే మీకు వీలైతే కనుక వృద్ధాశ్రమానికి వెళ్లి ఎవరైనా వృద్ధ మహిళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి. అంటే తను కూడా మీకు మాతృ సమానురాలే కాబట్టి అటువంటి స్త్రీ యొక్క ఆశీర్వాదం మీరు తీసుకున్నట్లయితే అది మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది. ఖచ్చితంగా మీ జీవితంలో ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని ఎటువంటి అదృష్ట ఫలితాల వైపు నడిపిస్తుందంటే మీ జీవితంలో మునుపు మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్ట ఫలితాలను మీరు పొందుకుంటారు. వారి పట్ల మీరు నెరవేర్చాల్సిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ యొక్క మాతృమూర్తిని బాధ్యతాయుతంగా చూసుకోవాలి. తన యొక్క మనస్సు బాధపడటానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కారణం కాకూడదు. అలాగే వారి పట్ల మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. తను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తే కనుక అది మీ జీవితంలో ఎన్నో అదృష్ట ఫలితాలను తీసుకుని వస్తుంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి వ్యాపార జీవితంలో అత్యధికమైన లాభాలను చూస్తారు. అంతకుముందు మీరు ఎంత కష్టపడ్డా కాని పొందుకోలేని లాభాలు ఈ సమయంలో అతి సులువుగా పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపార జీవితంలో ఒక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే నూతన పెట్టుబడులకు, వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూల పరిణామాలు రాబోతున్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీ జీవితంలో అత్యధికమైన శుభ ఫలితాలను మీరు పొందుకునే పరిస్థితులు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజుల మీ యొక్క కళ అనేది ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు మీరు ఏవైతే సమస్యలను మీ యొక్క కార్యాలయంలో ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారాలు కూడా మీకు లభించబోతున్నాయి. మీ యొక్క సమస్యలను తీర్చుకునే అవకాశాలు మీకు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా సింహరాశికి చెందిన వారికి అత్యద్భుతమైన ఫలితాలైతే ఈ ఫిబ్రవరి మాసంలో కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ, ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలైనా కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. మీరు ఏ కోరికలనైతే ఎన్నో సంవత్సరాలుగా కలిగి ఉన్నారో
అటువంటి కోరికలు తీర్చుకోవటానికి కూడా ఈ మాసం చాలా అనుకూలమైనదిగా కనిపిస్తుంది. ప్రమోషన్లు వస్తాయి, అలాగే ఆర్థిక పెరుగుదల కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో బదిలీ కోసం కావచ్చు, ఇంకా మంచి ఉద్యోగం కోసం కావచ్చు ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలు దక్కించుకునే పరిస్థితి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణంలో మీ కార్యాలయంలో మీరు పనిచేసుకునే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే చిన్ననాటి మిత్రులను ఈ సింహరాశి వారు ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కూడా చాలా అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో కలిసి మీరు ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తారు. వారితో కలిసి మీరు విహారయాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సన్నిహితులతో, బంధువులతో వచ్చిన విభేదాలు కూడా తొలగిపోతాయి. ప్రశాంతకరమైన వాతావరణం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సమస్యలకి కొంత ఊరట లభించే అవకాశాలు కూడా ఈ సమయంలో సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి మాసంలో అత్యధికంగా మీరు అదృష్ట ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. అయితే సింహరాశి వారికి ఏ ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా దక్కబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అంతకుముందు పెట్టుబడి పెట్టి ఈ సమయంలో వాటిని అమ్మాలని చూస్తున్న వారికి అధిక లాభాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా కానీ అతి త్వరలో దాని నుండి మంచి లాభాలు పొందుకుంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవజ్ఞులతో చర్చించండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకూడదు. మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. ఈ విధంగా సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో అత్యధికంగా అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని సుఖాల వైపు నడిపిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో అదృష్టానికి కారణమవుతుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరు అంటే మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, మాతృ సమానురాలైన వ్యక్తి కావచ్చు. కాబట్టి మీ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మాతృమూర్తి లేనట్లయితే మాతృ సమానులైన వ్యక్తి లేకపోతే వృద్ధాశ్రమానికి వెళ్లి ఎవరైనా వృద్ధురాలి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఇంకా ఎన్నో అదృష్ట ఫలితాలను పొందుకుంటారు. అయితే ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. ఎందుకంటే సింహరాశికి పాలక గ్రహం సూర్య భగవానుడు. కాబట్టి మీ జీవితంలో మీరు మంచి ఫలితాలను పొందుకోవాలి అనుకుంటే, మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలనైతే అనుభవిస్తున్నారో ఆ కష్టాలు అన్నీ కూడా సుఖాలుగా మారాలి అంటే ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే సింహరాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీరు సూర్యుడి అనుగ్రహం కోసం ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమలు, బెల్లం, నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుణ్ణి పూజించండి. సూర్య కిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించండి. ఆదివారం ఆర్ద్రా నక్షత్రం ఉన్న రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. ఆదివారం రోజున నియమంగా ఉండాలి. ఆదివారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు. ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. గణపతిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. మీ జీవితంలో మీరు కష్టాలను కూడా సుఖాలుగా మార్చుకోగలుగుతారు. చూశారు కదండి, 2024వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదంతో వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను పొందుకోబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.